హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ మధ్య హార్వెస్ట్లు పెద్దగా చేయటం లేమండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక ఆకుకూర ఏదో ఒకటి తెంపుకొచ్చుకుంటున్నాము, వంకాయలు అట్లా. ఈరోజు సెలవు కాబట్టి చింత చిగురు తెంపుతున్నామండి. ముందుగా ఈ చింత చిగురు అయితే ఆల్టర్నేట్ డేస్ వస్తూ ఉంటుందండి. ఒకరోజు తెంపినప్పుడు కొంచెం తక్కువ వస్తే నెక్స్ట్ 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కొంచెం తక్కువ అలా వస్తూ ఉంటుంది. అందుకని వారంలో 2 సార్లు తెంపింది అవసరం ఉంటే ఒకసారి వాడేసుకోవడం, లేకపోతే 2 కలిపి ఒకరోజు పప్పులో వేయడము, కర్రీస్లో వేయడం చేస్తూ ఉంటే కాకపోతే బాగా వస్తూ ఉంటుందండి. మనకి పప్పులోకి కూరలోకి పనికొస్తూ ఉంటుంది. ఇంకా మొక్క ముదిరితే ఇంకెక్కువ వస్తాయండి. అలాగే టెర్రస్ మీదకి వెళ్ళాను ఇప్పుడే. టెర్రస్ మీద కూడా కొన్ని మల్బరీ ఫ్రూట్స్ పండుతున్నాయండి. కానీ అవి ఎక్కువ పక్షులే తినేస్తూ ఉంటాయి. ఎక్కువ పండే వరకు ఉంచితే అవి రాలిపోవడం కానీ పక్షులు తింటూ ఉంటాయి. సరే వచ్చాం కదా అని కొన్ని దూరంగా ఉన్నాయి తెంపాను. ఇవి కూడా ఒక్కోసారి పెద్దగా వస్తున్నాయి ఫ్రూట్స్, ఒక్కోసారి చిన్నగా వస్తున్నాయండి. ఈ మధ్య వాటికి కొంచెం ఎరువు కూడా ఏం వేయలేదు. అలాగే అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయి, 1, 2 వంకాయలు 1 డే ముందే తెంపాము ఆల్రెడీ. అలాగే పుదీనా ఈ డబ్బాలో బాగుందండి, పుదీనా తెంపుకుందామని దీంట్లో తెంపుతున్నాను. గోరుచిక్కుడు మొక్కలు కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువ కుళ్ళిపోతున్నాయండి. అవి ఉండలేవు, అంటే ఇది అన్సీజన్ ఏమో వాటికి. ఇంతకుముందు బాగా కాసాయి. అక్కడక్కడ వంకాయలు వస్తున్నాయి, గోంగూర ఉంది, పాలకూర పురుగు ఎక్కువ పట్టేస్తుందండి. ఇలా కొన్ని ఉన్నవి తెంపానండి. నిమ్మకాయలు అవే పడినవి, బెండకాయలు, కొన్ని మామూలు చిక్కుడుకాయలు, 4 గోరుచిక్కుళ్ళు, 2 వంకాయలు, కొంచెం చింత చిగురు, లెమన్ గ్రాస్ టీ కోసము, పుదీనా ఫ్రెష్గా బాగుంటుందండి. ఒక అంజూర్ ఫ్రూట్స్ కూడా పక్షులు ఉంచటం లేవండి. మల్బరీ ఫ్రూట్స్ కొన్ని. ఇదేనండి చిన్న హార్వెస్ట్లే, కానీ ఆ మొక్కలతో ఆ టైం స్పెండ్ చేయడము, అవి తెంపుకోవడంలో ఆనందం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.